జనసేన పార్టీ అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి పరిచయ వ్యాఖ్యలక్కర్లేదు. ప్రస్తుతం ఏపీలోనే కాదు, దాదాపుగా దేశంలో కూడా ఆయనంటే తెలియని వారు దాదాపు ఉండరు. అయితే ఒక దక్షిణాది రాష్ట్రాల్లోనే పవన్ కళ్యాణ్ హవా ఎక్కువ ఉండడంతో బీజేపీ దాన్ని ఒక అవకాశంగా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు తక్కువ. దీంతో పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని పట్టు సంపాదించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ప్రస్తుతం ఇదే పవన్ కళ్యాణ్తో నడిపించే గేమ్గా సమాచారం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చరిష్మా వాడుకొని ఏపీ తెలంగాణలో పట్టు సంపాదించాలనేది ఇక్కడ బీజేపీకి ఉంది. ఏపీలో ఎలాగో మిత్రపక్షం కాబట్టి తెలంగాణలో గట్టిపాగా వేయాలని ఆలోచనగా తెలుస్తుంది. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కేంద్రంలో సన్నిహితంగా ఉండడం, కేంద్రం చెప్పింది చేయడం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అమిత్ షా, మోదీల మాట ఆయన ఎప్పుడూ జవదాటినట్లు కనిపించలేదు. ఆయన ఎప్పుడు ఏ స్టెప్ తీసుకున్నా సరే అది మోదీ, అమిత్ షాలకు రాజకీయ ఐక్య కార్యాచరణకు సంబంధించి ఒక మాటగా చెప్తారనేది బాహటంగానే చాలామంది చెప్పే మాట. అయితే ఆయన ఎక్కువగా ఆ పెద్దల్ని కలవనప్పటికీ ఇంటర్నల్గా జరిగేదంతా కూడా ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తూ ఉంటుందట. అయితే పవన్ కళ్యాణ్ చెప్పే పని ఏదైనా